పరిశుద్ధాత్ముడు నీ యెడల నా యెడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే మరింతగా ఫలించాలి. ఒకవేళ ఫలిస్తున్నానులే అని కనుక నువ్వు సంబరపడిపోయి, సంతోషపడిపోయి, సంతృప్తి పడిపోయి ఆ ప్రార్థనతో, ఆ పరిశుద్ధతతో, ఆ వాక్య ధ్యానంతో అక్కడి వరకు ఆగిపోతే ఎండిపోయిన తీగలైన వ్యర్థమైనటువంటి అవలక్షణాలన్నీ నీ జీవితంలో ఫలానంతటిని కూడా ఎండిపోయేటట్లు చేసి పూర్తిగా నువ్వు కనుమరుగేటట్లు చేస్తావు. అందుకని నీరు పోయటం, ఎరువేయటం ఎంత అవసరమో అంతకంటే అవసరమైంది ఏంటంటే కత్తిరించబడే అనుభవం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. నేను మీతో చెప్పేది ఏంటంటే చూచు ప్రతివాడు దానిని పెరికి నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికిరాని తీగ ఒకటి ఉంది ఇక్కడ. దానిని దేవుడు ఏమంటున్నాడంటే పెరికి వేయమంటున్నాడు. తీగంటే తీగ కాదు సుమా. రాయబడిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పేది ఏంటి, నేను కాదు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూసిన ఆ క్షణమే హృదయములో ఏం చేసినట్టట చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి, వ్యభిచారం చేసినట్లు. అందుకని నీ కన్ను, ఒకవేళ నీ కుడి కన్ను అభ్యంతరంగా ఉంటే ఆ కుడి కన్నును నిశ్చయంగా నిరభ్యంతరంగా పెరిగివేయి. ఎందుకో తెలుసా, సర్వావయవాలతో నరకానికి వెళ్ళడం కంటే, లేకపోతే 2 కళ్ళతో నరకానికి వెళ్ళడం కంటే ఒంటి కన్నుతో పరలోకం వెళ్ళడం ప్రయోజనకరం కదా. ఈ రోజున దేవుడు ఏది పెరిగివేయమంటున్నాడంటే అభ్యంతరపరిచే కన్ను. దేనికి అభ్యంతరం? పరిశుద్ధ జీవితానికి అభ్యంతరం. దేనికి అభ్యంతరం? వెలుగుమయమైన దేహానికి అభ్యంతరం. దేనికి అభ్యంతరం? పవిత్రతకు అభ్యంతరం. దేనికి అభ్యంతరం? దేవుడు నీలో స్వేచ్ఛగా సంచరించే దానికి అభ్యంతరం. ఎందుకు కన్ను మోహపు చూపు చూస్తే దేహానికి అభ్యంతరం అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము కన్నే గనక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన దేహం అనే ఇల్లుకి కళ్ళట ఎట్లాంటివట? దీపాలు, వెలుగు. వాస్తవికంగా ఎంత పెద్ద ఇల్లైనా సరే అందులో సరైన వెలుతురు లేకపోతే అది సంపూర్ణమైన ఇంటిగా పరిగణించబడదు. వెలుగు అనేది ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. వెలుగు అనేది స్పష్టతనిస్తుంది. వెలుగు అనేది మనం నడిచే మార్గాన్ని సరిచేస్తుంది. వెలుగు అనేది మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో మనకి సరిగా అర్థమయ్యేటట్లు చేస్తుంది. వెలుగు లేకపోతే మనం నడవలేము. వెలుగు లేకపోతే మనం జీవించలేము. వెలుగు లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడ ఆగిపోతాం. లౌకిక జీవితంలో ఈ విధంగా ఉండగా మన దేహానికట కన్నే వెలుగట. ఈ కన్ను వెలుగుమయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది జీవితాలట ఈ కన్ను వెలుగుమయంగా ప్రకాశించకుండా మిడుకు మిడుకుమంటుందట, ఆరిపోతుందట, మసక మసకగా కనబడుతుందట, సరిగ్గా వెలుగు చూపలేకపోతుందట. కారణం ఏంటయ్యా అంటే మోహపు చూపులు. నేటి సంఘంలో భయంకరంగా పనిచేస్తున్నటువంటి ఒక దురాత్మ ఏంటంటే వ్యభిచారపు ఆత్మ. అది ఎవరిని వదిలిపెట్టట్లా. ఎవరు దానికి అతీతులు కాదేమో. ఎదిగిన విశ్వాసి వ్యభిచారంలో పడిపోతున్నాడు, ఎదగని విశ్వాసి వ్యభిచారంలో పడిపోతున్నాడు. పైకి పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా కనబడుతున్న వారు వ్యభిచారంలో పడిపోతున్నారు. వ్యభిచారం అంటే పరాయి పురుషుని దగ్గరకో స్త్రీ దగ్గరకో వెళ్ళి పాపమే చేయనక్కర్లా. పాత నిబంధన ప్రకారం అయితే స్త్రీ దగ్గరికి వెళ్ళాలి, ఆమెతో వ్యభిచరించాలి. మనమైతే క్రొత్త నిబంధన దేవుని బిడ్డలం, యేసు రక్తంలో కడగబడిన వారు. ఈ క్రొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం ఏంటయ్యా అంటే మోహపు చూపు చూసిన ఆ క్షణమే హృదయంలో ఏం జరిగిద్దట? వ్యభిచారం.
అందుకని చాలా మంది కళ్ళు ఏమైపోతున్నాయి అంటే మసక బారిపోయి వారి దేహాలు ఏమైపోతున్నాయి అంటే చీకటితో నింపబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మన దేహం ఎట్లాంటిదంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. నీ దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. యోహాను సువార్తలో దేవుడు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఎవరిలో? నీలో నివసిస్తాడు, నీతో నివసిస్తాడు. అందుకని మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఈరోజు చాలామంది జీవితంలో వారి దేహాలు దెయ్యాల కొంపల్లాగా ఉంటున్నాయి, అపవాదికి స్థావరాలుగా ఉంటున్నాయి, వ్యభిచార గృహాలులాగా ఉంటున్నాయి వారి దేహాలు. కారణం ఏంటంటే వారి చూపులు సరిగా లేక. ఆత్మీయ జీవితంలో ఎదిగిన ఎవరైనా సరే మీ చూపులు చాలా పవిత్రంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథంలో నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే నీ కళ్ళు అటు చూడకూడదట, ఇటు చూడకూడదట. ఎట్లా చూడాలి? తిన్నగా చూడాలి, తిన్నగా చూడాలి. దేవుని కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు, ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు చూపులు ఎట్లా ఉంటాయి అంటే తిన్నగా చూస్తాడు. పాపంలో పడిపోయిన వాడు, సరిగ్గా కళ్ళను కాపాడుకుని లేనివాడు, నిబంధన లేనివాడు, హృదయంలో నిత్యము వ్యభిచరిస్తున్నవాడు, హృదయంలో నిరంతరం వ్యభిచారం. వాస్తవానికి మనలో ఎవరు కూడా వ్యభిచార కొంపలకు వెళ్ళలేము. అందుకు మన దేహం సహకరించదు, కానీ మన కళ్ళు సహకరిస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కళ్ళతో ఏదైతే చూస్తావో అది మెదడు రికార్డ్ చేస్తుంది. మెదడులో ఏదైతే రికార్డ్ అయిందో అది పదే పదే రీకాల్ అవుతుంది, జ్ఞాపకం వస్తుంది. ఏదైతే ఆ మెదడు రీకాల్ చేస్తూ ఉంటుందో, జ్ఞాపకం చేస్తూ ఉంటుందో, జ్ఞప్తికి తెస్తూ ఉంటుందో అది నీ హృదయాన్ని, మనస్సుని, దేహాన్ని ఏలుతుంది. ఒకవేళ నువ్వు చూసింది మంచిదా, దేవునికి స్తోత్రం, అవి నీ దేహాన్ని, హృదయాన్ని, మనస్సుని ఏలి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాయి. ఒకవేళ నువ్వు చూసేవి చెడ్డవా, వ్యభిచార సంబంధమైనవా, పనికిరానివా, దేహాన్ని చెరిపేవా, నిశ్చయంగా అవి నీ ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సాక్షి జీవితాన్ని నిరభ్యంతరంగా పాడు చేస్తాయి. అందుకని నీ దృష్టి ఎట్లా ఉండాలి అంటే తిన్నగా ఉండినట్లుగా చూసుకోవాలి. కొంచెం నా మాటలు కఠినంగా ఉన్నా మీరు తట్టుకోవాలి. ఇప్పటికే మీలో చాలామంది అలవాటు పడి ఉంటారులే, కానీ ఇంకా ఎవరైనా సున్నితమైన మనస్కులు, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఉంటే మనసులో పెట్టుకోండి, కానీ మారండి. ఈరోజు చాలామంది పురుషుల జీవితాలలో చూపులు ఎట్లాగా ఉంటుంది అంటే ఇంట్లో చక్కటి భార్య ఉంటుంది, కానీ ఆడి చూపు ఎప్పుడు పక్కోడి భార్య మీదే, ఆడి చూపులు ఎప్పుడు కూడా పరాయి స్త్రీ మీదే. చాలా జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక పురుషుడు కనుక పరాయి స్త్రీ మీద చూపు వేస్తే, ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ స్త్రీ మీద కూడా ఇంకొకటి చెప్తాడు. అందుకని పురుషులారా, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి నీ స్వంత భార్యను బట్టి నువ్వు స్తుతించాలి, స్తోత్రం. ఆమెను బట్టి ఆనందించాలి, హల్లెలూయా. స్త్రీలు కూడా ఏం తక్కువ కాదండి. స్త్రీలు కూడా పరాయి పురుషుల వైపు చూడడం మీ వ్యక్తిగత జీవితాలకు అది నాశనాన్ని తీసుకొస్తుంది. దేవుడు మీకు అనుగ్రహించిన నీ స్వంత పురుషుని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి, స్తోత్రం చెప్పండి. ఆయన యందు మాత్రమే ఆనందించాలి, హల్లెలూయా. తల్లివైన నీ గురించి, తండ్రివైన నీ గురించి రేపటి దినమున నీ పిల్లల్ని నిలబెడితే చెప్పగలగాలి, నా తల్లి పరిశుద్ధురాలండి, నా తండ్రి పరిశుద్ధుడండి, చూపుల్లో కూడా అపవిత్రత లేని ఒక మాదిరిని మాకు చూపించారని చెప్పగలగాలి. ఒకవేళ యవనస్తులు ఫోన్ల ద్వారా, పోర్నోగ్రఫీ ద్వారా మీ కళ్ళు చెడిపోతుంటే చాలా జాగ్రత్త. నువ్వు పరిశుద్ధతని ఎంత బాగా కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను అత్యధికమైన ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. పరిశుద్ధత లేకుండా నీవు దీవించబడతావు అనేది అబద్ధం.
ఒకవేళ అది దీవిస్తుంది సైతాను దీవిన, ఒకవేళ దేవుడే దీవించిన అది చిరకాలం ఉండదు. కల్మషం అయిపోయినాయండి చూపులు. తల్లిదండ్రులు స్కూల్కి ఎందుకు పంపిస్తారు? బాగా చదువుకోవాలని, చక్కగా చదువుకోవాలని, ప్రయోజకులు అవ్వాలని, సంఘానికి, సేవకునికి, దేవునికి, తల్లిదండ్రులకి, సమాజానికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. కానీ నేటి జీవితాలలో యవనస్తుల్లో జరిగేది ఏంటంటే వీళ్ళు చదవటమేమో కానీ ఆడిని చూడ, ఈయన చూడ, ఆయమ్మని చూడ, ఈ అమ్మాయిని చూడ. నువ్వు చదివే టైంలో ఆళ్ళని వీళ్ళని చూస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు. యవనస్తులారు వినండి, నువ్వు చదివే టైంలో చక్కగా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, చక్కగా మంచి తల్లిదండ్రులు నీకు ఇచ్చాడు, చక్కగా వారు అప్పో సొప్పో చేసి ఏదో ఒక విధంగా నిన్ను చదివించడానికి ప్రయత్నం చేసే మంచి తల్లిదండ్రులు ఇచ్చారు. వారిని బట్టి నువ్వు స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, వారి గురించి ప్రార్థించాలి. వారి సహకారాన్ని బట్టి ఒక సామెత ఉంది, అండం చూసి ఏం బాకాలి, కొండ బాకాలి. తల్లిదండ్రులు మనకు ఆధారం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఉన్నతమైన స్థలములలోనికి ఎదగాలి. కాలేజీలకు వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, ఇప్పుడు కాలేజీల దాకా కూడా అవసరం లేదు. హై స్కూలు 7, 8, 9 తరగతుల్లోనే అటు చూడ, ఇటు చూడ, ఇటు చూడ, అటు చూడ, అమ్మాయిలు అబ్బాయిలు ఏ తేడా లేదు, అందరూ కళ్ళు పాడైపోయినాయి. నీ కళ్ళు ఎంత తిన్నగా ఉంటాయో నువ్వు అంత ఎత్తుగా ఎదుగుతావు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. నీ కళ్ళు ఎంత తేటగా ఉంటాయో నువ్వు దేవుని కొరకు అంత ప్రకాశిస్తావు. నీ కళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నువ్వు దేవుని కొరకు అంత పరిశుద్ధంగా ఉంటావు. అంగీకరింపబడు అర్పణగా. దావీదట సాయంత్రం దాకా పడుకొని లేచి మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ ఉందట. చూసి అనుకున్నాడట, ఆహా బహు సౌందర్యవతిగా ఉందని. ఆమె వివరాలు కనుక్కొని ఆమెను తెప్పించుకొని ఆమెను మోహించి పాపం చేశాడు. దావీదు అంతటోడే చూపులు తిప్పుకోలేకపోయాడు. దావీదు అంతటి వాడే చూపులలో పడిపోయాడు. దావీదు అంతటి వాడే చూపులో అపరిశుద్ధతను పోగు చేసుకున్నాడు. దావీదు అంతటి వాడే కన్ను ద్వారా సైట్ ట్రాక్ పట్టాడు. పెళ్ళైన 3 నాళ్ల ముచ్చట కోసం ఈ మనిషి పడే తప్పని చూడరా అని ఇంకొకళ్ళతో ఫోన్ మాట్లాడతాడు. హలో, గుర్తుపెట్టుకోండి, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలు కూడా అంత పరిశుద్ధంగా బ్రతుకుతారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా చూస్తున్నామో మన పిల్లలు కూడా అలా చూస్తారు. తిన్నగా చూడడం వారికి నేర్పించాలంటే తల్లిదండ్రులుగా మొదటిగా మనం తిన్నగా చూడాలి. దావీదు తిన్నని చూపులు లేనివాడై ఆ స్త్రీని చూసి మోహించి వ్యభిచరించి పాపము చేసి అది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది చూడండి. ఒక్క చూపు ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? వ్యభిచారం దాకా. అంతటితో పోయిందా? ఆ భర్తను చంపేశాడు. నరహత్య దాకా అంతటితో పోయిందా? వేషధారి అయిపోయాడు, అంతటితో పోయిందా? కుటుంబంలో నానా కష్టాలు. కుటుంబ యజమానుడు రైలు ఇంజన్ లాంటాడు. ఇంజన్ సరిగ్గా ఉంటే బండి గమ్యానికి వెళ్ళింది. ఆ ఇంజనే సరిగ్గా లేకపోతే దేన్నొక దాన్ని గుద్దిద్ది. అందుకని యజమానులైన పురుషులు వారి చూపులో పరిశుద్ధతను కాపాడుకోవాలి. స్త్రీలు కూడా మీ చూపుని కాపాడుకోవాలి. ఒక్క చూపు అక్రమ సంబంధం దాకా తీసుకెళ్ళింది. సంసోను జీవితాన్ని కూడా మీరు చూడండి. అతడట తిమ్నాతుకు పోయే మార్గంలో వేశ్యనొక దానిని చూచి ఆమెతో ఉండడానికి పోయాడట. కళ్ళంత వీక్గా ఉన్నాయి చూసారా సంసోని? చూశాడట, వేశ్యనొక దాన్ని చూశాడట, ఆమెతో ఉండడానికి పోయాడట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదవద్దు. చాలా మందికి కళ్ళు చాలా వీక్గా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత కూడా మన కళ్ళు మనం కాపాడుకోకుండా వ్యభిచారానికి, అక్రమ సంబంధానికి, ఊహలలో, మాటల్లో, చూపుల్లో, కలలలో అపవిత్రతను పోగు చేసుకునే ఈ కళ్ళున్నాయి చూసారా, సరాసరి నరకానికి దింపేస్తాయి. తిమ్నాతుకు పోయే మార్గంలో వేశ్యనొక దాన్ని చూశాడు, చూసి ఆమెతో పోయాడు. అక్కడ దొరికాడు అపవాదికి, అక్కడ దొరికాడు. చాలా జాగ్రత్త. నీ చూపులే అపవాదికి ఒక పెద్ద బలం. వాడు గట్టిగా పట్టుకోవడానికి ఆధారం, పెద్ద పట్టు. ఈ చూపులు చెడిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే దిగిపోయిన అనుభవం, ఎక్కిపోయిన అనుభవం కాదు. కళ్ళు ఎవడి అయితే చెడిపోతాయో వాడు ఆత్మీయతలో ఎదగడు, దిగిపోతాడు.
ప్రయోజకుడు అవడు, నిష్ఫలమైపోతాడు. దేవుని కొరకు బ్రతకడు, మృతమైన అనుభవాల్లోకి వస్తాడు. నువ్వు బ్రతకాలా, ఫలించాలా, ఎదగాలా, ప్రకాశించాలా, నీ చూపులు ఎట్లా ఉండాలో తెలుసా? ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ చెడిపోయిన చూపులు ఎక్కడి దాకా తీసుకెళ్ళి అంటే అభిషేకం అంతా కోల్పోయేలాగా చేశాయి. బలహీనమైపోయాడు, ఎందుకు పనికిరాని వాడైపోయాడు. కళ్ళు పోయిరి. ఏ కళ్ళైతే అతను కాపాడుకోలేకపోయాడో అవే కళ్ళని అపవాది ఏం చేసేసాడో కట్టి బందీగా చేసేసి పెరికేసేసాడు. మన కళ్ళు ఎందుకు ఉపయోగపడాలి? అపవాదికి అప్పగించడానికి ఇచ్చాడు ఈ కళ్ళు, పెరిగివేయబడ్డానికి ఇచ్చాడు ఈ కళ్ళు, మన దేహాలు వ్యభిచారపు కొంపలుగా మార్చుకోవడానికి ఇచ్చాడు ఈ కళ్ళు. ప్రార్థనలో ఆయన చూచు కనులు ప్రభు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారి కన్నులు చూడండి, మిక్కిలి ఆకలి కొనినప్పుడు కూడా ఆకలి మీద అతనికి దృష్టి లేదట, ఇహ సంబంధమైన ఆలోచనలు ఏవి అతను ఏలుబడి చేయట్లేదట. ఒంటరిగా గదిలో ఉన్నా కూడా పరవశించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనమిస్తే దర్శనములు చూసే కన్నులు పేతురు కలిగి ఉన్నాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, మంచిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఒంటరిగా ఉన్నా, లోక సంబంధమైన ఆకలుల చేత అపవాది నిన్ను నింపుతూ ఉన్నా, నువ్వు ఆత్మచేత రేగుతూ ఉన్నప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు, ప్రార్థనా జీవితం కలిగినప్పుడు ఇవేవి నిన్ను చెలింప చేయలేవు, ఇవేవి నిన్ను పట్టుకోలేవు, ఇవేవి నిన్ను కదిలించలేవు. పరలోక ద్వారాలు తెరచి పర సంబంధమైన దర్శనములు నీకు ఇచ్చి నీ మనోనేత్రములు వెలిగించి నీ స్థాయి ఏదో, నీ భక్తి ఏదో, నీ ప్రమాణం ఏదో, నువ్వు ఎలా వాడబడాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, నీ స్థితి ఏంటో మొత్తం దేవుడు తెలియజేస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెబుతారా? చాలామంది వాళ్ళ అభిషేకాన్ని కాపాడుకోలేకపోవడానికి గల కారణం కంటి చూపులో దెబ్బతింటున్నారు. దేశాలను కదిలించగలిగిన అభిషేకం నీ ఒక్క కన్నుతో పోగలదు. జాగ్రత్త. సంఘాలను ప్రభావితం చేయగలిగిన నీ అభిషేకం నీ కను దృష్టి సరిగ్గా లేకపోతే ఎవరికి ఎవరు ఉపయోగపడలేరు. న్యాయాధిపతిగా ఉండి తన ప్రజల్ని కాపాడవలసినటువంటి శాంసన్ ఈ కళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల తనకు తాను కూడా ఉపయోగపడలేనట్టుగా అయిపోయాడు. ఒకసారి ఆ దృశ్యాన్ని కనుక నేను ఊహించుకుంటే నాకు వేదన మిగిలింది. అతను ఎవరు? తల్లి గర్భంలోనే దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి అభిషేకించబడిన వ్యక్తి. అతను ఎవరు? అతని అభిషేకమునకు తగినట్లుగా తల్లిదండ్రులు కూడా మీరు కనీసం ద్రాక్షనైనా తినకూడదు, అది ఎండుదైనా పండుదైనా ఏదైనా తినకూడదు. ఎందుకో తెలుసా? మీలో నుండి పుట్టబోవు వాడు న్యాయాధిపతి, దేవుని పని కొరకు అభిషేకించబడిన అభిషిక్తుడు. పుట్టుకతోనే అభిషేకించబడిన వాని అభిషేకమును అపవాది దొంగిలించడానికి అతని కళ్ళని మ్యానిపులేట్ చేశాడు. నీ మీదున్న అభిషేకం చిరకాలము ఉండునుగాక. ఆమేన్. అభిషేకముతో అనేకులను మండించుదువుగాక, రగిలించుదువుగాక, ప్రభావముతో నింపుదువుగాక, క్రీస్తు వైపుకు ఆకర్షించుదువుగాక. నీ కళ్ళు చెడిపోతే ఎందుకు నీకు నువ్వు పనికిరావు, నీ కుటుంబానికి పనికిరావు, సంఘానికి పనికిరావు. ఎందుకు పనికిరావు? నీ కళ్ళు సరిగ్గా ఉన్నాయా? నువ్వు వెలుగుతావు, అనేకులను నువ్వు వెలిగిస్తావు. అందుకే దావీదు అంటాడయ్యా, వ్యర్థమైనవి చూడకుండానట్లుగా నా కళ్ళను త్రిప్పివేయి. ఈ ప్రార్థన నేర్చుకుంటే మనం చాలా ధన్యులం. ఏ ప్రార్థన? సండే స్కూల్ పిల్లలాగా కంఠస్థవాక్యం అప్పచెప్పినట్లు కాదు ఈ ప్రార్థన. ఇది నీ నిత్య జీవితంలో నెరవేర్చబడాలి. ఏ ప్రార్థన అది? అయ్యా, వ్యర్థమైనవి ఏవి చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయి. త్రిప్పివేసుకోగలుగుతున్నావా? ఒక సినిమా దగ్గర కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చుంటావు నీకు అర్థం కాదు. త్రిప్పి వేసుకునే మనసేది. ఆ ఒక్క సీరియల్ నువ్వు మానలేకపోతున్నావు, త్రిప్పి వేసుకునే మనసేది. ఆ పనికి మాలిన జోకులు, పనికి మాలిన ప్రోగ్రామ్స్ టీవీలో చూడకుండా నీ కళ్ళను ఏమాత్రం కూడా ప్రతిష్ఠించుకోలేక, త్రిప్పి వేసుకోలేక దేవుని సన్నిధిలో వేషధారిగా కనపడుతున్నావు. ఏది అనుభవం? దేవుని కొరకు నీ కళ్ళను ప్రతిష్ఠించుకోకపోతే భవిష్యత్ దినాల్లో నువ్వు చాలా కష్టపడతావు, నష్టపోతావు, శోధించబడతావు, ఆత్మీయంగా పతనం అయిపోతావు. కానీ దేవుని కొరకు యోబులాగా నీ కళ్ళను కనుక నిబంధన కలిగిన కళ్ళగా మార్చుకుంటే అనేకులకు తరతరములకు బహు సంతోషకారణంగా ఉంటావు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కళ్ళ నిబంధన చేయబడిన కళ్ళుగా ఉండాలి.
యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మొదటి 2 చరణాల్లో ఆయన ఏమంటాడంటే, వచనాల్లో ఆయన ఏమంటాడంటే, నేను నా కళ్ళతో కన్యకని ఎలా చూస్తాను? చూడండి అంటే అర్థం చూడని కాదు, అర్థం మోహపు చూపుతో చూడను, వ్యభిచార తలంపులతో చూడను, భలే ఉందిరా పిల్ల అన్నట్టుగా నేను చూడను. ఎందుకో తెలుసా? నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఐ హావ్ ఎ కవెనెంట్ విత్ మై ఓన్ ఐస్. నా కళ్ళతో నాకు ఒక నిబంధన ఉంది. ఈ రోజున నీ జీవితంలో నీ కళ్ళతో సరి అయిన నిబంధన నీకుంటే, పోర్నోగ్రఫీ ఏం చేయలేదు, పరాయి స్త్రీ ఏం చేయలేదు, యవనస్తులు నిన్నేం చేయలేరు, పరాయి పురుషుడు నిన్నేం చేయలేడు. చూడగానే నువ్వు పడిపోతున్నావు అంటే నువ్వు ఎంత వీకో, ఎంత బలహీనమో, ఎంత లూజ్ క్యారెక్టరో. చూడంగానే ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే ఆత్మీయతలు ఎంత దిగజారిపోతే అది జరిగిద్ది. రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంది. సాధారణంగా ఎవరైనా చూస్తారు, చూడగానే తల దించుకున్నవాడు, తల తప్పుకున్నవాడు, తిప్పుకున్నవాడు ధన్యుడు. బాగుంది కదా అని సొల్లు గార్చుకునేవాడు అన్యుడు కదా. లోకంలో వెళుతున్నాం కాబట్టి సర్వసాధారణంగా ఎన్నెన్నో చూస్తాం. కానీ అది తప్పని తెలిసినప్పుడు వెంటనే తల తిప్పుకుంటాం చూడు, తల దించుకుంటాం చూడు. ఆ యొక్క వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పి వేసుకుంటాం చూడు కళ్ళని. అది నిబంధన చేయబడిన అనుభవం. దొరికింది కదా అని సుత్తేట ఫోన్ చూస్తూ ఉంటావు, ఫేస్బుక్, యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. అన్నీ మంచిగా వస్తాయి. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏదో పాడుదో వస్తుంది. అక్కడే నువ్వు ఆగిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏదేదో చూసేసి నీ కళ్ళను అపవిత్రపరుచుకొని నీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకుంటే యవనస్తుడా దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ప్రసంగి గ్రంథం చెప్తుంది, నువ్వేం చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఒక దినమున నువ్వు చూసిన ప్రతి దానిని బట్టి తీర్పులోకి వస్తావు. నువ్వు సీరియల్ చూస్తూ సేవకుని మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేవే. ఎన్ని ప్రసంగాలు విన్నావు ఇప్పటి వరకు? నువ్వు పుట్టిన దగ్గర నుంచి, రక్షించబడిన నాటి నుండి ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఇంకా సీరియళ్ళకే నువ్వు గనక అంటిపెట్టుకొని ఉంటే దేవుని రాకడ ప్రత్యక్షమైనప్పుడు, అది ఉరివలే వచ్చినప్పుడు ఎవడు నిన్ను విడిపిస్తాడు? దేవుడు 2024 సంవత్సరాల క్రితం తన కుమారుని పంపించి కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్పించి తన శరీరమును నాగటి చాలవలే దున్నించి వ్యసనాక్రాంతునిగా మార్చి చూడనొల్లని వానిగా చేసింది. ఎందుకో తెలుసా? నీకు నాకు పాప క్షమాపణ కలగాలని. స్తోత్రం. యేసు రక్తము ద్వారా నీ కళ్ళు వెలిగించబడతాయి. యేసు రక్తము ద్వారా నీ కళ్ళు పరిశుద్ధపరచబడతాయి. యేసు రక్తము ద్వారా నీ కళ్ళు నిబంధనలోనికి వస్తాయి. యోహాను కళ్ళు ఎట్లాంటివో తెలుసా? పద్మాసు దీపంలో ఇక ఏమి చూసే పరిస్థితిలో ఆయన లేడు. నిరాశను చూసే పరిస్థితిలో లేడు. అవిశ్వాసంతో చూసే పరిస్థితిలో లేడు. ఆయన పరిశుద్ధుడైన యేసయ్యను చూస్తూ సొమ్మసిలి పడిపోయాడట. చచ్చిన వాని వంటి వాడయ్యాడట. యేసు ప్రభును చూడగలిగితే ఈ లోక విషయంలో, పాపం విషయంలో, ఈ లోక సంబంధమైన అన్నిటి విషయంలో మనము చచ్చిన వారమే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పద్మాసు దీపంలో యోహాను వలె మనం యేసయ్యను గనక ప్రతిదినము మన ఇంటిలో చూడగలిగితే, సీరియల్ విషయంలో నువ్వు చచ్చిన దానివే, పాపం విషయంలో నువ్వు చచ్చిన వానివే, అపవిత్రత విషయం నువ్వు చచ్చిన దానివే, చెడిపోయిన విషయాల విషయమై నువ్వు చనిపోయిన వాడివే. వ్యర్థమైన వాటి విషయమై మనం ఎప్పుడు చనిపోతామంటే యేసు రక్తము మన కళ్ళ మీద ప్రోక్షించబడినట్లు. స్తోత్రం. ప్రతి దినం ఆయన సిలువ యొద్దకు ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎవరికైతే సిలువ దర్శనం తగ్గిపోద్దో ఆ సిలువ కనపడదు. లోకం, పాపం, శాపం, వ్యభిచారం, జారత్వం ఇవే కనపడతాయి. అందుకని మన జీవితంలో ఏం కావాలి తెలుసా? పరిశుద్ధమైన కళ్ళు కావాలి. యేసు ప్రభు గురించి ప్రకటన గ్రంథం రాసిన మాట ఏంటంటే, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటి నేత్రములు. ఎలాంటి నేత్రములు? స్తోత్రం చెప్పండి. దగ్గ 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 మెరుస్తున్నాయట. ఆయన కళ్ళను చూసినప్పుడు అగ్ని జ్వాల సమములుగా కనబడుతున్నాయి. ఓ స్త్రీ, నీ కళ్ళు గనక అగ్ని జ్వాలమయములుగా ఉంటే పరాయి పురుషుడు నిన్ను చూడడానికి భయపడతాడు. తమ్ముడు, యవనస్తుడా, పురుషుడా, నీ కళ్ళు గనక అగ్ని జ్వాలమయములలాగా మన యేసయ్యలాగా కళ్ళుంటే ఏ స్త్రీ కూడా ధైర్యంగా నీతో వచ్చి మాట్లాడడానికి జంకుతుంది. ఎందుకంటే నీ కళ్ళలో పరిశుద్ధత కనబడుతుంది కాబట్టి.
యేసు ప్రభు నేత్రాలు అగ్ని జ్వాలామయములు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన పవిత్రత ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన లోపల ఉన్న పరిశుద్ధత అంతా ఆయన కళ్ళల్లో అగ్నిలాగా కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో అగ్ని అగ్ని కళ్ళల్లో అగ్ని కనబడాలి. స్తోత్రం చెప్పండి. అగ్ని జ్వాలామయములుగా ఉండాలి. ప్రతిష్ట కనబడాలి కళ్ళల్లో, సమర్పణగా కనబడాలి కళ్ళల్లో, శుద్ధీకరించబడిన కళ్ళుగా కనబడాలి, పాలతో కడిగిన నయనాలంట ఆయన. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధపరచబడిన కళ్ళేనివి. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా తేడాగా మాట్లాడా? ఆయన మాట్లాడుతుంటే ఆమెకు పశ్చాత్తాపం వచ్చి ఆ కొండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, అయ్యో నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన వాడు యేసు కాడా, ఆ యేసు నన్ను రక్షించాడు, ఆ యేసునందే మీకు రక్షణ, ఆ యేసును మీరు నమ్ముకోండి ఆ ఊరు మొత్తానికి స్వార్థను ప్రకటించేలాగా ఆయన కళ్ళు, ఆయన చూపు, ఆయన ప్రవర్తన, ఆయన వైఖరి, ఆయన మాటలు, ఆయన పరిశుద్ధత ఆమెను రేపింది, రగిలించింది, ప్రభావంతో నింపింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ పని వారిని పరిచారకుల్ని పంపించినప్పుడు, వేగు చూడడానికి పంపించినప్పుడు ఆమె వ్యభిచారే, స్వతహాగా వ్యభిచారే. ఆమె పని ఏంటయ్యా అంటే ఏ పురుషుడితోనే వెళ్తుంది. ఎందుకంటే ఆమెకు కావాల్సింది డబ్బు. ఆమెకు ఒక క్యారెక్టర్ లేదు, నైతికత విలువలు లేవు. కానీ ఆ ఇంటిలోనికి వచ్చిన యెహోషువ చేత పంపబడిన వారెవ్వరూ కూడా ఆమెతో చెడుగా ప్రవర్తించలేదు, చాలా హుందాగా ప్రవర్తించారు. దైవజనుల లెక్కలో మాట్లాడారు, విశ్వాసుల లెక్కలో మాట్లాడారు, ప్రతిష్ఠించబడిన వారిగా మాట్లాడారు. వారి మాటలో ఒక హుందాతనం ఉంది, వారి మాటలు ఒక గౌరవప్రదంగా కనబడుతున్నాయి. వారి చూపు కానీ మాట కానీ ఎక్కడ తేడాగా అనిపించలేదు. అందుకని ఆమె నిర్భయముగా వారికి ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడగలిగింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరి మధ్యకి వెళ్ళినా, నీ ఎదుట ఉన్న వ్యక్తి చెడిపోయినా, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన వారిని బాగు చేయాలి తప్ప, క్రీస్తు వైపుగా ఆకర్షించాలి తప్ప, మరింతగా పాపములోనికి నెట్టేటట్టుగా పురుషుడా స్త్రీ నీ చూపులు ఉండకూడదు. మనుషులు ఎవ్వరు చూడకపోయినా నీ కను దృష్టి ఎట్లా ఉందో ఆయన చూస్తున్నాడు. నీ కళ్ళు ఎంత పవిత్రమైనవో, ఎంత అపవిత్రమైనవో, ఎంత నిబంధన చేయబడినవో, ఎంత నిబంధన కోల్పోయినవో చూడగలుగుతున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా ఉంటాడా? ఒంటరితనంలో ఏం చేస్తున్నావో, 10 మందిలో ఏం చేస్తున్నావో, పొలంలో ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో ప్రతిదీ ఆయన చూస్తాడు. నువ్వెవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు, పరిశుద్ధాత్మని మోసం చేయలేవు. ఈ వాక్యం నీ కొరకే. నీ కళ్ళు శుద్ధీకరించబడితే నీ కుటుంబం బాగుపడుతుంది. నీ కళ్ళు బాగుపడితే నీ పిల్లలు బాగుపడతారు. నువ్వు బాగుపడితే నీ జీవితం బాగుంటుంది. నువ్వేది చేసినా ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజైనా నువ్వు బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? వ్యర్థమైన కళ్ళను పెకిలించాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అభ్యంతరపరిచే కన్నులను పెకిలించాలి. హల్లెలూయా. పెకిలించాలంటే ఇంటికి వెళ్ళిపోయి కత్తి తీసుకొని ముంజలు తోడినట్టుగా తోటం కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, అయ్యా ఒకప్పుడు కన్నీళ్లు గార్చానయ్యా, ఇప్పుడు ఎండిపోయినాయి ప్రభు నా కళ్ళు. ఈ కళ్ళు పరిశుద్ధపరచబడాలంటే ఖచ్చితంగా నీ సన్నిధిలో కురిపించి ఆ కన్నీటి ద్వారానే నా కళ్ళు పవిత్రీకరించబడతాయి. కాబట్టి ఆ కన్నీటి ఆత్మ నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, నువ్వు ఏడుస్తూ ఉండగానే, కన్నీరు కారుస్తూ ఉండగానే నీ కళ్ళను పరిశుద్ధాత్ముడు పవిత్రపరుస్తాడు. ఒకప్పుడు నీ దయ కలిగిన చూపులు, ప్రేమ కలిగిన చూపులు, కనికరం కలిగిన చూపులు ఇప్పుడు విషపు చూపులైపోయినాయి, వ్యభిచార చూపులైపోయినాయి, పనికిమాలిన చూపులైపోయినాయి, వ్యర్థమైన చూపులైపోయినాయి. నువ్వు రక్షించబడిన వ్యక్తివే కానీ వేశ్య చూసినట్లుగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు. రక్షించబడిన వారు తిన్నగా చూడండి, మిమ్మల్ని దేవుడు గౌరవిస్తాడు. మీరు అటు ఇటు చూసారా, సైతానుగాడు ఆడుకుంటాడు. జాగ్రత్త. నువ్వు తిన్నగా చూస్తే నీ కళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసా? అగ్ని జ్వాలామయములుగా. నువ్వు అటు ఇటు చూసేవనుకో నీ కళ్ళు ఎట్టుంటాయో తెలుసా? ఇతరులను పాపమునకు రేపేవిగా. మనం ఇతరులని పరిశుద్ధతలోనికి నడిపించాలి. దేవుడట్టి కృప సంఘానికి అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి.
యేసు ప్రభు చూపులట జక్కయ్యని చెప్పండి తనను తాను తగ్గించుకొని తన జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని అబ్రహాము కుమారుని వలె విశ్వాసిగా నీతిమంతునిగా మార్చాయి. చెక్ యువర్ ఐ సైట్. లౌకికమైన ఈ కళ్ళు సరిగ్గా పనిచేయకపోతేనే మనకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా నీ మనోనేత్రాలు అడుగంటికి పోతే నువ్వు దేవుని కొరకు ఏం చేయలేవు, అపవాది కొరకైతే చేస్తావు. అట్టి స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. ఈ పనికిరాని కళ్ళను పిరికించుకుందు గాక. దేవుని యొద్ద నుండి ఒక వెలిగించబడిన మనోనేత్రములతో ఇది మొదలుకొని బ్రతుకుదువు గాక. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. ఇంకా వ్యర్థమైనవి మనం ఏం తీసేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలని బహు విధేయతతో మోకాళ్ళుని అడిగాడు. అడిగితే అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఏం ఆజ్ఞలయ్యా అన్నాడు. ఏం ఆజ్ఞలయ్యా? వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిది ఏది ఆశించకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, ఇవే కదా ఆజ్ఞలు అన్నాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానయ్యా. అప్పుడు యేసయ్య అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది నాయన, ఒకవేళ నువ్వు పరిపూర్ణుడు అవటానికి కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి ఆ తర్వాత నన్ను వెంబడించు అన్నాడు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద ప్రూనింగ్. నువ్వు బహుగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలంటే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే కొన్నింటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాడు. ఆయన ఈ మాట మాట్లాడడానికి ఒక పాస్టర్ భయపడతాడేమో, ఈ మాట మాట్లాడడానికి ఇంకొకళ్ళు భయపడతారేమో, కానీ దేవుడు బెదురు లేనివాడు, అదురు లేనివాడు, మొహమాటం లేనివాడు కదా. చెప్పేశాడు, అబ్బాయ్ మరి నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ ఇంకా నువ్వు మరింతగా ఫలించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరింతగా ఫలించాలి. ఎంతగా మరింతగా ఫలించాలి. అయితే ఒకటినో, నీ ఆస్తి నమ్ము. ఆ మాట అనగానే గుండెలు జారిపోయినాయి. అమ్మో, ఆస్తిని అమ్మటమా? ఆమె పేదలకి పంచు, ఇంకా జారిపోయింది. అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నువ్వేదైతే కోరావో ఆ నిత్య జీవుని కలిగిద్ది అన్నాడు. అతడు మిక్కిలి ధనవంతుడు గనక వ్యసన పడి వెళ్ళిపోయాడట. వింటున్నారా? మీలో కూడా అనేకులు ఎందుకని మరెక్కువగా ఫలించట్లేదయ్యా అంటే ధనము విషయంలో కత్తిరింపబడని అనుభవం. ఆత్మీయ జీవితానికి ధనానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆత్మీయ జీవితానికి ధనానికి అవినాభావ సంబంధం, విడదీయరాని అనుబంధం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ధనం ఎక్కడ ఉండునో చెప్పండి, నీ మనస్సు అక్కడ ఉంటుంది. నువ్వు బ్యాంకులో దాచుకున్నావు అనుకో 24 గంటల బ్యాంకు చుట్టూ తిరుగుతావు. బీరువాలో దాచుకున్నావు అనుకో 24 గంటలు తాళం వేసేనా తీసేనా మళ్ళీ లెక్కేసుకొని అక్కడే ఉంటావు. నీ ధనము కనుక దేవుని కొరకు ఇవ్వగలిగితే నీ మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో. అదే కిటుకు. అందుకని ఏం చెబుతున్నాడంటే నీ ధనమే నిన్ను ఎదగనీయకుండా చేస్తుంది. చాలామంది అంటారు డబ్బు ఉంటే ఏమైనా చేయగలుగుతామంటే, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కానీ బైబిల్ చెప్తుంది ధనమే అన్ని కీడులకి మూలం. యేసయ్య చెబుతున్నాడు అసలు నువ్వు ఎదగలేకపోవడానికి గల కారణమే ధనం. చూడండి, మనిషి ఆలోచనకి దేవుని ఉపదేశానికి చాలా తేడా ఉంది. మనిషి అనుకుంటాడు డబ్బు ఉంటే నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా వెలగబెట్టవచ్చు అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అసలు డబ్బేరా నాయనా నేను ఎలగనీయకుండా చేస్తుంది, ఆరిపోయేటట్లు చేస్తుంది, ఫలించకుండా చేస్తుంది, మరింతగా ఫలించనీయకుండా చేస్తుంది. ఈ డబ్బులో నువ్వు కత్తిరించబడాలి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పండి.
ఇది అతనికి చాలా కష్టం అయిపోయింది. మరి కత్తిరిస్తుంటే కష్టంగా లేకుండా ఇష్టంగా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పే ఈ మొక్క కూడా మీకు చాలా కష్టంగా, వ్యసనపడేలాగా, ఇబ్బందికరంగా, అసౌకర్యంగా, అభ్యంతరకారణంగా ఉండొచ్చు. కానీ మరి యేసు ప్రభువే చెప్పినప్పుడు మరి ఆయన్ని వెంబడిస్తున్న సేవకుడిని మరి నేను కూడా చెప్పాలి కదా. ప్రియ సంగమా, రక్షించబడిన వారలారా, మీరు మీ ధనం విషయంలో కత్తిరించబడకపోతే మీరు దేవుని కొరకు ఏమీ ఎదగలేరు. ఈ ధనమే మీ ఆస్తిని లాగేస్తుంది. ఈ ధనమే మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ ధనమే మీ పరువును తీసేస్తుంది. ఈ ధనమే మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టేటట్టు చేస్తుంది. ఈ ధనమే ప్రతిష్టలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఈ ధనమే నువ్వు దేవుని కొరకు నిలబడనీయకుండా వెనుదిరిగేటట్టు చేస్తుంది. ఇతనికి అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కానీ దేవుని కొరకు సాగలేకపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? ఆ డబ్బును విడిచి యేసు ప్రభుని వెంబడించే వైరాగ్యం అతనికి లేదు, కత్తిరించబడే అనుభవం లేదు. ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు, ధనం విషయంలో కత్తిరించబడ్డావా? ధన విషయంలో కత్తిరించబడడానికి ఇష్టపడుతున్నావా? ఎవరైతే ధన విషయంలో కత్తిరించబడడానికి ఇష్టపడతారో వారిని ప్రభు ఎదిగింపజేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మామూలు ఎదుగుదల కాదట, మరింతగా మరి ఎక్కువగా ఫలింపట. ఇంతకుముందు ఎన్నడూ లేని ఫలింపట, నువ్వు కలలో కూడా ఊహించని ఫలింపట. ఎవరైతే బహుగా ఫలిస్తారో వారిని బట్టి పరమ తండ్రి సంతోషిస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పగలరా? మంచిగా చెప్పండి, హల్లెలూయా. కత్తిరించబడడానికి సిద్ధపడండి. ఎందుకంటే రెండే రెండు దారులు. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకం కావాలా, నరకం కావాలా? ఒకవేళ నీకు పరలోకమే కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు డబ్బు విషయంలో, ధనం విషయంలో, ఆస్తి విషయంలో ఏమవ్వాలి? కత్తిరించబడుటకు అనుమతించాలి, లేదా కష్టం. నేను ఈ వారంలో రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముగ్గుళ్ళు, ఊరి పేరే ముగ్గుళ్ళు. మరి 3 గుళ్ళు ఉంటే ఏమో తెలియదు, కానీ ముగ్గుళ్ళు ఆ ఊరి పేరు. ఊరు పక్కన ఊరు, ఊరు పక్కన ఊరు, ఊరు పక్కన ఊరున్న 3 గ్రామాల్లో 3 ప్రసంగాలు ఇవ్వడానికి వెళ్ళాను ఒక పాస్టర్ గారి. నాకు ఈ ముగ్గుళ్ళు అనే ఊరిలో ఒక చర్చిలో ఆతిథ్యం అక్కడ ఉండడానికి విడిది గృహం ఏర్పాటు చేశారు. ఎవరికి అప్పగించారు నన్నంటే ఒక విధవరాలకు అప్పగించారు. ఆమె నాకు టిఫిన్ సిద్ధం చేసి తిన్న తర్వాత, పాస్టర్ గారండి నా కొరకు ప్రార్థన చేయండి అని తన సమస్య చెబుతుంది. ఏంటయ్యా ఆ పరిస్థితి అంటే, 4 కుమార్తెలు, భర్త తాగి 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 చనిపోయాడు. ఇతను చనిపోవడానికి 7-8 సంవత్సరాల ముందు ఇతను ఫ్రెండ్సే ఏం చేశారంటే తాగబోపించి తనకున్న ఇంటిని, ఆ ఆస్తిని అంతా కూడా 5,10,000 రాయించుకున్నారు. 60,000 అడ్వాన్స్ ఇచ్చేశారు. దాని విలువ ఇంకా చేస్తుంది. కానీ భార్య ఉందే, 4 కుమార్తెలు ఉన్నారే అని విచక్షణ జ్ఞానం లేకుండా తాగిన మత్తులో సంతకం పెట్టేశాడు. అప్పుడు ఈ భార్య బిడ్డలు పుట్టింటికి వెళ్ళారు సెలవులకు. ఎందుకో వచ్చేసరికి మనోడు వెలగబెట్టిన నిర్వాహం తెలిసింది. ఏందయ్యా అంటే ఆస్తి మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేశారు. ఆయన చనిపోయి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయినా పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకట్లా. ఆమెకి న్యాయం కూడా త్రిప్పేస్తున్నారు డబ్బులు ఇచ్చేసి. ఏంటయ్యా పరిస్థితి అంటే, లేదు మీ ఆయన మాకు రాసి ఇచ్చేసాడు, 60,000 ఇచ్చేసాం ఆల్రెడీ, మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాం, తీసుకో, నీ దారిని వెళ్ళిపో, ఈ ఇల్లు మాదే అని ఆ ఇంటి పక్కన కూడా స్థలం కొని డబుల్ స్టేర్ వేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాడట. అమ్మ ఇంతకీ అతను ఎవరమ్మా అంటే క్రైస్తవుడే. చాలా జాగ్రత్త. ధనం విషయంలో కత్తిరించబడని వారు ఇతరులని బాధ పెడతారు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటో తెలుసా? భయంకరమైన బాధలు పడతారు. ఇది సెకండ్ హాఫ్, ఇంటర్వ్యూల తర్వాత. ఇది ధనము వలన నువ్వు ఇతరులని బాధపరచడం అనేది మొదటి భాగం అయితే, రెండో భాగం ఏంటంటే నీ జీవిత కాలంలో నువ్వెన్నడూ చూడని బాధలు అప్పుడు పడతావు. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు, లోబి సంఘాన్ని బాధ పెడతాడు, లోబి గ్రామాన్ని బాధ పెడతాడు, లోబి రక్త సంబంధికులను బాధ పెడతాడు, లోబి భార్యను బాధ పెడతాడు, లోబి అందరినీ బాధ పెడతాడు. ఆడి పనే బాధ పెడతాడు.
నేను ఎవ్వరికి కీడు చేయనండి, నా పని ఏదో నేను చేసుకుంటానండి అంటాడు. కానీ ఇతడు లోపి కనుక ఇతని వల్ల అందరికీ బాధలే. చాలా జాగ్రత్త. డబ్బు విషయంలో నువ్వు కత్తిరించబడకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావని అర్థం. ఎందుకంటే నువ్వు ఇక ఎండిపోతావు, నువ్వు ఫలించలేవు, దేవుని కొరకు ప్రకాశించలేవు, ఆయన ఆశించిన ఫలితాలు ఇవ్వలేవు, ఆయన కొరకు అత్యధికంగా ఫలించలేవు. నిన్ను బట్టి దేవునికి సంతోషం కలగదు, కారు ద్రాక్షకాయలను కాస్తావు. చాలా జాగ్రత్త. మన రేవేంద్ర పటేల్తే ప్రమీలమ్మ గారి కోడలు చెప్తుంది, అన్న ఒక ప్రార్థన చేయండి అంది. ఏం ప్రార్థన అంటే, ఇంటి పక్కనే కదా అని 20,000 ఇచ్చానన్న. ఓకే. మళ్ళీ రెండో రోజు వచ్చి, అమ్మ చాలలేదు ఇంకొక 5,000 మొత్తం కలిపిస్తానన్నాడు. ఓకే, ఇచ్చింది. తర్వాత వచ్చి అంటాడట, నువ్వు ఇచ్చింది 20, 5 ఎప్పుడు ఇచ్చా నాకు, 20,000 అన్నాడట. ప్రార్థన చేయండి అన్నయ్య మనసు కరిగేటట్టు అంటుంది. అంతా క్రైస్తవులే, డబ్బు విషయంలో కత్తిరించబడిన అనుభవం. అందరూ ఆత్మీయులే, డబ్బు విషయంలో కత్తిరించబడిన అనుభవం. అంతా దేవుని బిడ్డలే, కత్తిరించబడడానికి ఇష్టపట్ల. భక్తి అంటే దేవునికి నీకు మాత్రమే సంబంధించింది కాదు, మనుషులకు నీకు కూడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పొరుగు వారిది ఏది నువ్వు ఆశించొద్దు, ఇది కదా ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది కదా ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానించు, ఇది కదా ఆజ్ఞ. నీ పొరుగువారి భార్యను ఆశించొద్దు, గాడిదను కూడా ఆశించు. అంత ఆజ్ఞలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి అంటే నీ తోటి పొరుగువాని చుట్టూ తిరగట్లా. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయి, 100 సార్లు బైబిల్ చదువు. నువ్వు గనక పొరుగువాడిని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయితే, డబ్బు విషయంలో అన్యాయం చేసే మనసు నీకుంటే, ఖచ్చితంగా నువ్వు వెళ్ళేది నరకానికి. డైరెక్ట్ పాస్పోర్ట్ తీసేసుకున్నావు ఆల్రెడీ. కాలిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. వదులు, ధనాపేక్షను వదిలిపెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెబుతారా? మంచిగా చెప్పండి హల్లెలూయా. పొరుగు వారిది దోచుకోవటం, వాళ్ళది వీళ్ళది లాక్కోవటం, స్థలానికి స్థలం కలుపుకోవటం, పొలానికి పొలం కలుపుకోవటం, ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వెవ్వడికి చెప్పుకున్నా తీరలేనన్ని బాధల్ని, కష్టాలని కలిగిస్తాయి. కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచించినట్లయితే, మలాకి గ్రంథంలో దేవుడు తన ప్రజల విషయమై బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఏంటా బాధనంటే, నా యొద్ద మీరు దొంగిలారు. ఏం చేశారంటే, ఒక విశ్వాసి దేవుని దగ్గర దొంగతనం చేయగలడా? అమ్మో అమ్మో దేవుడు అండి, మనం ఎట్ట చేస్తామండి అని నువ్వు అమాయకంగా అడగొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ దశమ భాగం ఇవ్వకపోవడం వలన నీవు దేవుని యొద్ద దొంగతనం చేసే దొంగవట. నేను చెప్పట్లేదు. పాస్టర్ గారంటే ఏదైనా చెప్పండి, దశమ భాగాల గురించి చెప్పొద్దు అంటే బైబిల్లో ఈ పేజీ చింపే, అప్పుడు నేను చెప్పను. చింపే ధైర్యం నీకుంటే, చెప్పకుండా ఉండే ఆ సహనం నాకుంది. చింపే, ఆ పేజీ చింపి నాతో మాట్లాడు. అంటే నీకు ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఇస్తాడు, తీసుకో. ఎప్పుడు తీసుకునే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి ఎప్పుడు? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక పాస్టర్ గారు రాసింది కాదు, ఇది దేవుడే స్వయంగా తన బాధను వెళ్ళగక్కుతున్నాడు. ఇశ్రాయేలీయులు చేసిన దోషం ఏదనగా, నా వద్ద వారు దొంగతనం చేస్తున్నారు. ఏంటి ప్రభువా, మేము నీ దగ్గర దొంగతనమా అని అమాయకంగా అడుగుతున్నారు వాళ్ళు ఇశ్రాయేలు. అవును, ఏం చేశాను చెప్పు అంటే, మీరు 10వ భాగము మందిరమునకు తీసుకుని రాకుండా మీరు ద్రోహులవుతున్నారు, దొంగలవుతున్నారు, అందువలనే మీకు శాపము ఏలుబడి చేస్తుందని బైబిల్ మలాకి గ్రంథం తెలియజేస్తా ఉంది. నీ కష్టార్జితం 10 రూపాయలైనా సరే దేవుడు అడుగుతుంది 1 రూపాయే. 9 రూపాయలు అడిగితే, ఏంది ప్రభువా 10 రూపాయలు ఇచ్చి 9 అడుగుతా, రూపాయి తట్ట బతకాలి అనొచ్చు. దేవుడు అడుగుతుంది 9 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయి అడుగుతున్నాడు. నువ్వు కష్టపడడానికి ఆయుష్నిచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? కష్టపడే ఆ వనరులను సమకూర్చింది ఎవరు? ఆ మార్గాలను సిద్ధపరిచింది ఎవరు? ఆ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? అవకాశాలను ఇచ్చింది ఎవరు? ఆ చదువునిచ్చింది ఎవరు? ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడిచ్చిన వీటన్నిటితోనూ పని చేస్తూ లాభాన్ని సంపాదించుకుంటూ ఆయన సన్నిధికి 10వ వంతు తీసుకురాకపోతే దొంగ కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు 10వ భాగం ఇస్తేనట ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనని దీవెనలు ఇస్తాడట. యేసయ్యకి స్తోత్రం చెప్తారా? యేసయ్యకి స్తోత్రం చెప్తారా? మామూలు దీవెనలు కాదట, పట్టజాలని దీవెనలు.
ఈరోజు నీ జీవితంలో శాపం ఎందుకని ఏలుబడి చేస్తుంది, కరువు అనేది ఎందుకని ఏలుబడి చేస్తుంది, సమృద్ధి ఎందుకని లేదు, కరువు ఎందుకని విలయతాండవం చేస్తుంది, చేతికొచ్చిన పంట ఎందుకని నష్టపోతున్నావు, నెలలో సంపాదించిన జీతం 10 రోజులకే ఎందుకు అయిపోతుంది, నీ కడుపుకు నువ్వు తింటున్నావే కానీ దేవుడు నిర్ణయించిన 10వ వంతుని దైవజనుని చేతులు పెట్టి ప్రార్థన చేసుకునే ఆ మనస్సు లేదే. దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేస్తేనట్టు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థనకి దశమ భాగానికి కూడా దేవుడు ఏం పెట్టాడు, లింక్ పెట్టాడు, తాళం. నువ్వు దశమ భాగం ఇస్తే ఆ తాళం ఓపెన్ అయ్యిద్ది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దశమ భాగం ఇస్తే పాస్టర్ గారికి లాభం అని నువ్వు అనుకుంటున్నావు కానీ నాకంటే నీకు ఎక్కువ లాభం. నిజం, నాకంటే నీకు ఎక్కువ లాభం. ఎందుకంటే నువ్వు ప్రార్థించడానికి మొరపెట్టిన ప్రతి క్షణం ఆయన ఆకాశంలో తెరిచి చెవి యొక్కి నీ ప్రార్థనను వింటాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రార్థన వినట ఎలాంటి దీవెనలు ఇస్తాడు తెలుసా? ఆకాశపు వాకిళ్ళు తెరచి, ఆకాశపు వాకిళ్ళు అంటే వర్షమే కాదు, ఒక ఉద్యోగ ప్రయత్నమా, దేవుడు ఆకాశమును తెరుస్తాడు. హల్లెలూయా. ఆకాశము తెరవబడుట అని మీరు ఎప్పుడు చూసినా అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే పని చేయటానికి పూనుకొనుట. స్తోత్రం చెప్పండి. దేవుడే మాట్లాడుటకు పూనుకొనుట. హల్లెలూయా. ఆకాశము తెరచుటనగా దేవుని సమృద్ధి, ఆకాశము తెరచుటనగా దేవుడే నీ విషయమై జోక్యం చేసుకొని పని చేయుటకు సిద్ధపడుట. దట్ ఈస్ ద ఓపెనింగ్ హెవెన్స్. నీ ప్రార్థన పరలోకమును తెరచేది. స్తోత్రం. ఆ ప్రార్థనకు అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఈరోజు సందర్భానుసారంగా మనం మాట్లాడుకోవాలంటే దశమ భాగం నీ ప్రార్థనకు తాళమును విప్పేది, మూయబడిన ద్వారాలను తెరచేది. నువ్వట దశమ భాగం ఇస్తే నీ పంటను తినే పురుగును దేవుడు గద్దిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గద్దిస్తాడు. నువ్వు ఎన్ని రకాల మందులైనా వేయి, నువ్వు దశమ భాగం ఇవ్వకుండా నీ పంటలో శ్రేష్టమైన భాగాన్ని నువ్వు చూడలేవు. దేవుడు గద్దిస్తాడు. సర్వ సృష్టిని చేసిన దేవుడు. మీరు గమనించారా? యోవేలు గ్రంథంలో దేవుడే మిడతల్ని పంపించాడు, పురుగుల్ని పంపించాడు. అవునా కదా? ఎవరు పంపించింది? దేవుడే. తినివేయడానికి ఎవరు అనుమతించాడు? దేవుడే. అదే దేవుడట గద్దిస్తాడు. ఇస్సాకు కరువు కాలమందు విత్తనం వేసి 100 అంతలుగా ఫలించాడు. స్తోత్రం చెబుతారా? మరి నువ్వు ఎందుకని ఫలించలేకపోతున్నావు? ఇంకా దశమ భాగం ఇస్తే ఏ ఉపయోగాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, దేవుడట పంటను భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దశమ భాగం నువ్వు తిని, నువ్వు సంతోషించి, నువ్వు సంతృప్తిపడి, నువ్వు ప్రభుని ఏదో స్తుతించి సాక్ష్యం చెప్పి ఇవి కాదట. దశమ భాగం నీకు మాత్రమే కాదు. డబ్బు దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీకు మాత్రమే కాదు, అందులో ఒక దశమ భాగం నువ్వు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చుట వలన దేవుని మందిరం అట అభివృద్ధి చెందింది. స్తోత్రం. పరిచర్య వృద్ధి చెందింది. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు దైవజనుడికి ఆలోచించడానికి అవసరత ఉండదు. ఎవడెత్తాడండి? ప్రేరేపించబడిన వాళ్ళు ఇవ్వండి. ఈ మాటలన్నీ రావు. ఒక దైవజనుడు ప్రేరేపించబడిన వాళ్ళు ఇవ్వండి అని అన్నాడంటే ఎవరికి ప్రేరణ రావట్లేదు కాబట్టి, వారి కష్టంలో ఎవరు కూడా దశమ భాగాన్ని తీసి దైవజనుడి చేతికి ఇవ్వట్లేదు కాబట్టి దైవజనుడు పరిచర్య చేయడానికి వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. నేను చెప్పే సొంత మాటలు కాదు, సొంత మాట నేను ఒకటి కూడా చెప్పలే. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, నీ మందిరంలో సమృద్ధి అయిన ఆహారం ఉండాలి. ఆహారం అనగా ప్రజలకు పెట్టే ఆహారం, ఆహారం అనగా వాక్యం, ఆహారం అనగా పరిచర్య, ఆహారం అనగా ఆత్మ సంబంధమైన దీవెనలు పరిచర్యలో కనబడాలంటే ఖచ్చితంగా నువ్వు సంపాదించిన ప్రతి 10 రూపాయల్లో 1 రూపాయి మందిరానికి తీసుకుని రావాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎన్ని వందలు, ఎన్ని వేలు దేవుని దగ్గర దొంగిలించేవారు నాకు తెలీదు. మారు మనసు పొందుదురు గాక, మంచి మనసు ప్రభు అనుగ్రహించును గాక. మీ మేలు కోరే వాక్యాలు పరిశుద్ధాత్మ రాయించి పెట్టాడు. ఇంకా దశమ భాగం ఇస్తే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే అన్యులు వారిని ధన్యులు అని పిలుస్తారట. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అంత బ్లెస్సింగ్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ప్రతి దశమ భాగమును, ప్రతి 10వ వంతుని, 100లో 10వ వంతుని దేవునికి ఇస్తారు. అందుకనే వాళ్ళు ఆ విధంగా దీవించబడ్డారని అన్యులు చూసేట వాళ్ళని దే ఆర్ బ్లెస్డ్ అంటారట. వాళ్ళు దీవించబడ్డారు, ధన్యులు అంటారట. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంపాదించిందంతా ఎందుకని హాస్పిటల్కి పోతుంది ఆలోచించు. నువ్వు సంపాదించిందంతా ఎందుకని పెట్టుబడికి వెళ్ళిపోతుంది, ఒక్క రాబడి కూడా రూపాయి కూడా లేదు. నువ్వు సంపాదించిందల్లా ఎందుకని నీరు గారిపోతుంది, అడవిగాచిన వెన్నెలైపోతుంది, ఎందుకని నిష్ప్రయోజనం అయిపోతుంది, బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. దశమ భాగము ఇవ్వని జీవితం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ధనము విషయంలో ఏమవ్వాలి? కత్తిరించబడాలి. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? ధనము విషయంలో, దశమ భాగం విషయంలో కూడా మీరేం చేయాలి? కత్తిరించబడాలి. దశమ భాగం మందిరానికి వస్తే చెప్పండి మీరు ఫలిస్తారు. ఆ దశమ భాగము మీతో అంటు కట్టబడితే ఎదుగుదల ఉండదు. చివరికి మీరు ఏ పరిస్థితులకు వెళ్తారంటే ఎగువ బుద్ధి కాక ధనాపేక్షలోకి వెళ్తారు. ఎందులోకి? ధనాపేక్ష. మీరు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. 1 తిమోతి గ్రంథం 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. జస్ట్ నోట్. 1 తిమోతి 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూస్తే అసలు ధనవంతులు ఏ బాధల్లో పడతారనేది 10 ఉన్నాయండి. ఒక్కొక్క మాట నేను చెబుతా, జస్ట్ అండర్లైన్ చేసుకోండి. 10 కనపడతాయి మీకు, ఒక్క మంచి మాట కూడా కనపడదు. ఇవన్నీ డేంజర్ వర్డ్స్. నా ట్యాబ్లో ఎర్ర అక్షరాలతో రాసే దీన్ని, ఎందుకంటే ఇవన్నీ డేంజర్ వర్డ్స్ లా కనిపించింది నాకు. మీకు ఆ 3 వచనాల్లో 10 శపితమైన మాటలు కనపడతాయి. చూడండి, మొత్తం నేను చదవను కానీ శోధన అనిపించిందా? ధనాపేక్ష కలిగిన వాళ్ళు శోధనలో పడతారు. 2 ఉరి, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉరిలో పడతారు. 3 అవివేకం. ఎంత జ్ఞానవంతుడైనా డబ్బు పిచ్చి పడితే వాడంత అజ్ఞాని ఇంకెవడుండడు. నంబర్ 4 హాని. ఎవడో హాని చేయడు, నీ ధనాపేక్ష నీకు హాని చేస్తుంది. ఒక రైతట ఒక జత ఎడ్లు కొనడానికి ఒక ఊరు ప్రయాణం అయ్యాడట. ప్రయాణం చేసి ఆ ఊరు దరిదాపులోకి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఆయన అనుకున్నాడట, ఇప్పుడు వెళ్ళి ఆ ఎడ్లను కొని బేరం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం, ఈ రాత్రి ఈ ఊర్లోనే రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళొచ్చు కదా అని ఆలోచన చేసి, ఈయన క్రైస్తవుడు, ఎవరైనా క్రైస్తవులు ఉంటే బాగుంటుందని ప్రభువా 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 అని చూస్తూ ఉంటే ఒక ఇంటికి సిలువేసి ఉంది. ఆ సిలువ కలిగిన ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. అమ్మా అమ్మా అనగానే ఒక ఆమె వచ్చింది. వందనాలమ్మా అన్నాడట. వందనాలండి, మీరెవరంటే నేను పలానా పని మీద వచ్చానమ్మా, పలానా ఊరమ్మా, నా పేరు పలానా అమ్మ, చీకటి పడిపోయింది, మరి నేను వెళ్ళి అవి కొని మళ్ళీ ఈ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోయింది, ఈ రాత్రి ఏదైనా మీరు అనుమతిస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతానమ్మా అంటే, దానికేముందిలే అన్నయ్య అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టి వేడిగా అన్నం పెట్టి చక్కగా పంచలో మనసు వేసి రెస్ట్ తీసుకోండి అని భార్యాభర్తలు చక్కగా వాళ్ళకి ఆతిథ్య మర్యాదలు చేసి సిద్ధపరిచారు. ఈయన ఎద్దులు కొట్టడానికి తెచ్చిన డబ్బులు ఏం చేశాడు? దీని కింద పెట్టుకున్నాడు. నిద్ర పట్టకపోయేసరికి ఈయన అనుకున్నాడు, వీళ్ళేదో క్రైస్తవులు కదా, మంచోళ్ళే కదా, నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, వీళ్ళకేస్తే పోలా, ఉదయాన్నే తీసుకుని వెళ్తానని చెప్పేసి మళ్ళీ తలుపు తట్టి, ఏమనుకోవద్దురా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంచు, ఉదయాన్నే 5ంటికి లెగిస్తాను, ఏమనుకోకుండా కొంచెం తలుపు తీయండి, నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతానమ్మా అని చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేసాడు. ఈయనకి పడుకున్నాడు, మంచి నిద్ర పట్టింది, పడుకున్నాడు. వీళ్ళకి నిద్ర పట్టల. ఎవరికి చెప్పరేంటండి? ఈ దంపతులకు నిద్ర పట్టట్లా. 1,00,000 రూపాయల మన జీవితంలో ఎప్పుడైనా 1,00,000 చూసావా? ఈ 1,00,000 కనుక మనం తీసుకుంటే మన జీవితం సెటిల్ అయిపోద్దని అనుకున్నారట. ఎట్లా మరి ఎట్టా అనుకుంటే ఈ భర్త అన్నాడట, ఎట్టే ఉంది అని చంపేస్తే 1,00,000 మనయే అన్నాడట. చంపటమా? దేవుడు ఊరుకుడే. మరి 1,00,000 కావాలంటే చంపాలి, చంపడం వద్దంటే 1,00,000 అడిగిచ్చే ఉదయానంటే వద్దు నాకు 1,00,000 కావాలంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఏం చేశారంటే మర్డర్ ప్లాన్ చేశారు. దేనికోసం? 1,00,000 రూపాయల కోసం. కిటికీ చూశారు, నిద్రపోతున్నాడు లేదని, గుర్రక్క పెడుతున్నాడు, బాగా అలసిపోయాడు ప్రయాణం చేసి. ఈ భార్య ఏమో చక్కగా ఇక లేవకుండా దుప్పటిని గట్టిగా పట్టుకొని ముసుగేసింది. ఈ భర్త ఏమో గొడ్డలు తీసుకొచ్చి గుండెల మీద, మేడ మీద, తల మీద ఎక్కడ పడితే ఆడ దొరికితేడు గత మని చంపేశారు. రక్తసిక్తం అయిపోయింది ఆ దుప్పటంతా.
ఎలా దుప్పటి ఉందో అలాగే దుప్పటితో వాళ్ళ ఇంటి వెనకాల గొయ్యి తీసి సమాధి చేసేసారు. సమాధి చేసేసి ఇంట్లోకి వచ్చి ఏం తెలియని వాళ్ళకి పడుకున్నారు. ఉదయాన్నే 5 కానే వచ్చింది. టక్ 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 మోగుతుంది. ఈ టైంలో ఎవరో అనుకున్నారు వీళ్ళు. లోపలుండి తలుపులు తీశారు. వణికిపోతుందేమో, వీళ్ళందరూ వణికిపోతున్నారు. వెన్నులో వణుకు పుట్టింది. జవసత్వాలు చచ్చుబడిపోయినట్టుంది. ఎందుకో తెలుసా? ఎదుట నిలబడినాడు ఎవడు? ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన రైతే. ఏంటమ్మా వణుకుతున్నావు, ఏంటి కంగారు పడుతున్నావు అంటే, ఏమీ లేదు అన్నయ్య, ఏమీ లేదు అన్నయ్య, ఇదిగో నీ 1,00,000 రూపాయలు తీసుకో అందట. మాట పడిపోయింది. ఏమోనమ్మా సరేలే అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తలుపేసుకుని మనం ఎవరిని చంపాం అని అనుకుంటారు వీళ్ళు. ఏమన్నా నాకు కూడా అర్థం కావట్లేదు అని మళ్ళీ సమాధి తవ్వి చూస్తే ఈ మధ్య పెళ్ళైన తన కొడుకు. ఏంట్రా కథ అంటే, ఈయనకి మధ్యరాత్రిలో కొత్త ప్లేస్ కదా, పడుకున్నంత వరకు పడుకున్నాడు. మధ్యరాత్రిలో నిద్రబాటుగా అటు ఇటు తిరిగితే ఇటు వెళ్ళాడు ఆయన. వాళ్ళ కొడుకేమో ఆ మధ్య పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళాడు, ఏదో గొడవ అయింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి చూస్తే తలుపులు వేసి ఉన్నాయి. తల్లిదండ్రులు లేపడం ఎందుకని బయట ఉన్న మంచం మీద ముసుగు కప్పుకొని పడుకున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు? ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన రైతు అనుకొని చంపారు. ఎవరిని చంపారు? సొంత కొడుకునే చంపారు. ఇందు మూలంగా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ధనాపేక్ష కలిగిన వాళ్ళు తమకు తామే హాని చేసుకుంటారు. ఎవరికి కాదు, తమకు తామే. నీ డబ్బుతో నువ్వు సుఖంగా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కైసరివి కైసరికి ఇవ్వు. చెప్పండి. దేవునివి దేవునికి. ఇదే సిద్ధాంతం. నువ్వు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా నీ ఇంటి దగ్గర ఉంచుకుంటే వాడు గౌరవంగా వచ్చి మురిక్కాలు తెస్తాడా? కావండిరా కంపులో అనుకుంటాడు మనసులో. అదే వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసావనుకో, చక్కగా గౌరవంగా తన పని తాను చేసుకుంటాడు. నువ్వు కైసరికి ఇవ్వాలి. క్రైస్తవుడు అయితే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెబుతారా? 4 హాని, 5 దురాశ, 6 నష్టం. నువ్వే పనన్నా చేయి నష్టం. 7 నాశనం, 8 కీడు, 9 నానా బాధలు, 10 విశ్వాసం నుంచి తొలగిపోయిన అనుభవం అనగా భ్రష్టత్వం. ఒక ధనాపేక్షలో ఎన్ని కీళ్ళు ఉన్నాయి? 10 రకాలైన కీళ్ళు ఉన్నాయి. ఒకటి కాదు, 10 ఉన్నాయి. అందుకని దశభాగం ఇచ్చి నువ్వేదో పాస్టర్ని బాగు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. తన సేవకుడిని దేవుడు ఎలా పోషించాలో, తన సంఘాన్ని దేవుడు ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. అది నీ పని కాదు. నీ పని ఏంటయ్యా అంటే, నువ్వు కష్టపడిన కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన కష్టార్జితంలో 10వ భాగం నమ్మకంగా, వినయంగా, తగ్గింపుతో తీసుకొని దైవజనుని చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటే నీ తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం చెప్పండి. దీవెన వస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పు. ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడు. చెప్పు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి అన్యజనుల మధ్యలో నేను ఎట్లా ఉంచుతాడు? ధన్యులుగా. సో నీ జీవితంలో పనికిరాని తీగ వంటి ధనాపేక్షని కత్తిరించుకో. నువ్వు మరీ ఎక్కువగా ఫలిస్తావు. స్తోత్రం చెప్పండి. ఉద్యోగం చేసి చేయడం బల్ల కింద చేతులు పెట్టద్దు. కమిషన్లు నొక్కొద్దు. వాళ్ళని వీళ్ళని మోసం చేసి రూపాయి కూడా తీసుకోవద్దు. బాప్తిసం తీసుకోవడానికి చాలామంది వచ్చారు. సర్ప సంతానమా, బాప్తిసం తీసుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ముందు మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. కొంతమంది పోలీసులు వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. అయ్యా మేమేం చేయాలయ్యా మారు మనసు ఫలం అంటే? మీకు నిర్ణయించబడింది తప్ప అన్యాయంగా ప్రజల దగ్గర రూపాయి కూడా తీసుకోవద్దు. అదే మారు మనసుకు తగిన ఫలితం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లంచాలు తీసుకోవద్దు. ప్రజల్ని బాధించవద్దు. మీకు ఇవ్వబడిన జీతంతో మీరు తృప్తిగా ఉండండి. నేను ఒక రోజున కైకులూరు దగ్గర ఒక ఊరిలో వాక్యం చెప్పి వచ్చాను. ఒక 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. నేను లారీలో తిరుగు ప్రయాణం అయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళినా నైట్ ఉండడానికి ఇష్టపడను. అది తెల్లారి గట్టుకన్నా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాను. లారీలో ఎక్కేశాను. లారీలో ఎక్కితే పోలీస్ ఆపి అతని దగ్గరికి వెళ్ళనీట్లా. తీసుకుంది 50 రూపాయలే, కానీ ఆయన పడిన బాధ మామూలు బాధ కదా. ఆ డ్రైవరు
ఎందుకన్నా 50 కదా అని నేను అన్నట్టుగా అనుకున్నాను. ఆయనే అన్నాడు, నేను మనసులో అనుకున్నా అంటే ఆయనే అన్నాడు. ఏమన్నాడంటే, అన్నా ఇది ఎన్నో 50 తెలుసా? 1050. ఎన్నో 50? కనబడిన ప్రతి ఒక్కడు అడగటమే, ప్రతి పోలీసు అడగడమే, నాకు వచ్చేది ఎంతన్నా, నాకు ఇచ్చేది ఎంతన్నా అని నా బాధలన్నీ నాతో చెప్పుకున్నాడు. ఇంకో విషయం చెప్పనా, దుర్భాషలు తెగదిట్టాడు. ఆ పోలీసుని దుర్భాషలు తెగదిట్టాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని దీవిస్తే, ప్రజలు దీవిస్తే దీవించబడతాం. స్తోత్రం చెప్పండి. నువ్వు అన్యాయం చేసి ఎవడి చేతనే తిట్టించుకున్నావంటే ఖచ్చితంగా శాపం నీ మీదకి వచ్చింది. నువ్వు అన్యాయం చేయకుండా తిడితే అది నీ మీదకి రాదు, అది వేరే సంగతి. నువ్వు అన్యాయం చేస్తే ప్రజలు కనుక నిన్ను శపించారా, దూషించారా, శాప వచనాలు పలికారా, ఖచ్చితంగా నీ మీదకి, నీ పిల్లల మీదకి వస్తాయి. రాకుండా ఉండాలంటే నువ్వు ఎవరి దగ్గర అన్యాయం చేయవు. జక్కయ్య దిగి రాగానే, ఇంటికి వెళ్ళగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. యేసు ప్రభుకి ఒక నిర్ధారణ ఇస్తున్నాడు. అయ్యా, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలుగా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, పేదలకు నా ఆస్తి పంచేస్తాను. దేవుడు చెప్పాడా? అసలు దాని గురించి మాట్లాడా? మాట్లాడలేదు. కానీ యేసు ప్రభు తన హృదయంలోనికి రాగానే జీవితం మారిపోయింది, పరివర్తన వచ్చేసింది. యేసయ్యకి స్తోత్రం చెబుతారా? యేసయ్యకి స్తోత్రం చెబుతారా? ఇన్ని సంవత్సరాలైంది రక్షించబడి, జక్కయ్యకున్న మారు మనసు నీకు లేదంటే ఇక ఆలోచన చేసుకో. పెద్ద ప్రసంగాలే వినలా. జక్కయ్య, నేడు నీతో నీ ఇంట ఉండవలసి ఉన్నది, రా, కమ్ డౌన్. త్వరగా సంతోషంగా వచ్చాడట. స్తోత్రం. ఎట్ట వచ్చాడు? విసుక్కుంటా రాలేదు, త్వరగా సంతోషంగా దిగొచ్చాడు. దిగొచ్చి యేసు ప్రభుతో నడుస్తూ ఉంటే, పాపాత్ముడు అని తెలీదా? ఈయనతో నడుస్తున్నాడేంటి, ఈయన పరిశుద్ధుడు కదా, ప్రవక్త కదా, ఈయన నడుస్తున్నాడేంటి ఈయనతో? ఆడు పాపాత్ముడు, ఎంతమంది దగ్గర అన్యాయం తీసుకున్నాడు తెలుసా అని అనుకుంటా ఉన్నారు. ఈ మాటలన్నీ దేవుడు అంటున్నాడు. ఒక్క మాట కూడా అతనికి క్లాసు బేకలేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి పరివర్తన కలిగింది. యేసు ప్రభుని చేర్చుకున్నాడు. తన ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేశాడు. అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన మనసు కుదుట పడింది. స్తోత్రం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎందుకు తెలుసు? ఇతను రక్షించబడ్డాడు. ఇతని విశ్వాసం మాటలతో కాదు, క్రియలతో ఉంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు పాడు, ఆడు, ఆరాధించు మందిరానికి రా. డబ్బు విషయంలో నువ్వు కత్తిరించబడకపోతే నీ విశ్వాసం మృతమైనది, చచ్చినది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నీ కంటిని పెరిగివేయి, అపవిత్రతను తీసివేయి. ధన విషయంలో కత్తిరించబడు. సంతృప్తి కలిగి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి, పరులకు ఇవ్వాల్సింది పరులకు ఇచ్చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. స్తోత్రం.